ఈ వీడియోలో మనం చెన్నై నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ 5 ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టాప్ 5 బస్ చెన్నై నుంచి గిద్దలూరు వెళ్లే సర్వీస్ నంబర్ 9212 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ గిద్దలూరు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:45 చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, పొదిలి, మార్కాపురం, ఖమ్మం మీదుగా గిద్దలూరుకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ నాయుడుపేటకు రాత్రి 11:15, గూడూరుకు రాత్రి 11:45, నెల్లూరుకు అర్ధరాత్రి 12:35, కావలికి అర్ధరాత్రి 1:50, ఒంగోలుకు తెల్లవారుజామున 3:15, పొదిలికి తెల్లవారుజామున 4:55, మార్కాపురంకు తెల్లవారుజామున 5:55, ఖమ్మంకు ఉదయం 6:40, గిద్దలూరుకు ఉదయం 7:50 అయితే చేరుకుంటుంది. చెన్నై నుంచి గిద్దలూరుకు సుమారుగా 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 11:05. చెన్నై నుంచి గిద్దలూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 876 రూపాయలు అయితే అవుతుంది. అలాగే చెన్నై నుంచి మార్కాపురంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 750 రూపాయలు అయితే అవుతుంది. అలాగే చెన్నై నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 586 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 4 బస్ చెన్నై నుంచి విజయవాడ వెళ్లే సర్వీస్ నంబర్ 4061 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ఆటోనగర్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 7:30 చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 8 గంటలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా నాయుడుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, చిలకలూరుపేట, గుంటూరు మీదుగా విజయవాడకైతే చేరుకుంటుంది. ఈ బస్ నాయుడుపేటకు ఉదయం 10:10, నెల్లూరుకు ఉదయం 11:40, కావలికి మధ్యాహ్నం 1 గంటకు, ఒంగోలుకు మధ్యాహ్నం 2:30, చిలకలూరుపేటకు సాయంకాలం 4:10, గుంటూరుకు సాయంకాలం 5 గంటలకు, విజయవాడకు సాయంకాలం 5:45 అయితే చేరుకుంటుంది. చెన్నై నుంచి విజయవాడకు సుమారుగా 454 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి విజయవాడకు టోటల్ జర్నీ అవర్స్ 9:45. చెన్నై నుంచి విజయవాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 843 రూపాయలు అయితే అవుతుంది. అలాగే చెన్నై నుంచి చిలకలూరుపేటకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 713 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 3 బస్ చెన్నై నుంచి కర్నూలు వెళ్లే సర్వీస్ నంబర్ 6443 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కర్నూలు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9 గంటలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా పుత్తూరు, తిరుపతి, కడప, మైదుకూరు, ఆలగడ్డ, నంద్యాల మీదుగా కర్నూలుకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ పుత్తూరుకు రాత్రి 11:30, తిరుపతికి అర్ధరాత్రి 12:35, కడపకు తెల్లవారుజామున 3:55, మైదుకూరుకు తెల్లవారుజామున 4:45, ఆలగడ్డకు తెల్లవారుజామున 5:50, నంద్యాలకు ఉదయం 6:50, కర్నూలుకు ఉదయం 8:35 అయితే చేరుకుంటుంది. చెన్నై నుంచి కర్నూలుకు సుమారుగా 485 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 11:35. చెన్నై నుంచి కర్నూలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 870 రూపాయలు అయితే అవుతుంది. అలాగే చెన్నై నుంచి నంద్యాలకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 733 రూపాయలు అయితే అవుతుంది. టాప్ 2 బస్ చెన్నై నుంచి ఆదోని వెళ్లే సర్వీస్ నంబర్ 51039 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ఆదోని డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:30 చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8 గంటలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా పుత్తూరు, తిరుపతి, కడప, తాడిపత్రి, గుత్తి, పత్తికొండ మీదుగా ఆదోనికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ పుత్తూరుకు రాత్రి 10:30, తిరుపతికి రాత్రి 11:30, కడపకు అర్ధరాత్రి 2:25, తాడిపత్రికి తెల్లవారుజామున 4:45, అలాగే గుత్తికి ఉదయం 6 గంటలకు, పత్తికొండకు ఉదయం 7:15, ఆదోనికి ఉదయం 8 గంటలకైతే చేరుకుంటుంది. చెన్నై నుంచి ఆదోనికి సుమారుగా
490 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి ఆదోనికి టోటల్ జర్నీ అవర్స్ 12 గంటలు. చెన్నై నుంచి ఆదోనికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 928 రూపాయలు అయితే అవుతుంది. అలాగే తిరుపతి నుంచి ఆదోనికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 680 రూపాయలు అయితే అవుతుంది. అలాగే తిరుపతి నుంచి పత్తికొండకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 625 రూపాయలు అయితే అవుతుంది. ఇంతకుముందు మనకు ఆదోని నుంచి చెన్నై వెళ్ళే బస్సు లేదా చెన్నై నుంచి ఆదోని వెళ్ళే బస్సు వేరే డిపో ఉండే, అది కర్నూలు 1 డిపో బస్సు. ఆ బస్సు ఎలా వచ్చేదంటే చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు అయితే వయా తిరుపతి, కడప, తర్వాత నంద్యాల, కర్నూలు, కోడుమూరు, ఎమ్గనూరు మీదుగా ఆదోనికి అయితే చేరుకునేది. తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా ఆ బస్సు ఆదోని నుంచి చెన్నైకి వెళ్ళేది వయా కర్నూలు మీదుగా. కానీ నేను గత కొన్ని రోజుల క్రితం ఈ బస్సును అయితే పత్తికొండలో అయితే చూడడం అయితే జరిగింది. అప్పుడైతే ఈ బస్సు యొక్క కొత్త రూట్ అయితే నాకైతే అర్థమైంది. అలాగే అప్పుడు కర్నూలు 1 డిపో వాళ్ళు ఈ బస్సును అయితే ఆపరేట్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఆ సర్వీస్ అయితే తీసేసినారు. ప్రజెంట్ ఆదోని డిపో వాళ్ళే ఈ సర్వీస్ని అయితే నడుపుతున్నారు. ఈ బస్సు ఎక్కువగా తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ రూట్లో అయితే తిప్పడం అయితే జరిగింది. టాప్ 1 బస్ చెన్నై నుంచి రాయదుర్గం వెళ్ళే సర్వీస్ నంబర్ 6948 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ రాయదుర్గం డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:30 చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా పుత్తూరు, తిరుపతి, పీలేరు, మదనపల్లె, కదిరి, అనంతపురం, కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ పుత్తూరుకు రాత్రి 9:40, తిరుపతికి రాత్రి 10:45, పీలేరుకు అర్ధరాత్రి 12:30, మదనపల్లెకి అర్ధరాత్రి 1:45, కదిరికి తెల్లవారుజామున 3:45, అనంతపురంకు ఉదయం 6 గంటలకు, కళ్యాణదుర్గంకు ఉదయం 7:20, రాయదుర్గంకు ఉదయం 8:15 అయితే చేరుకుంటుంది. చెన్నై నుంచి రాయదుర్గంకు సుమారుగా 520 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి రాయదుర్గంకు టోటల్ జర్నీ అవర్స్ 12:45. చెన్నై నుంచి రాయదుర్గంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 953 రూపాయలు అయితే అవుతుంది. అలాగే తిరుపతి నుంచి రాయదుర్గంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 720 రూపాయలు అయితే అవుతుంది. ఇదే బస్ కాక మనకు రాయదుర్గంకు ఇంకొక బస్సు అయితే అవైలబుల్గా ఉంది. కానీ నేను 2 బస్సెస్ కాకుండా ఒక్క బస్సు నేను అయితే పరిగణలోకి తీసుకుని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.